హలో ద వైల్డ్ రోబోట్ మూవీ అయితే ఆసమ్ ఉంది. ఇది ఒక యానిమేటెడ్ మూవీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. బికాజ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కొన్ని రీజన్స్ వల్ల షిప్ నుండి మిస్ అయినటువంటి రోబో ఎవరు కూడా మనుషులు లేనటువంటి ఒక అడవిలో పడితే దాని సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఈ రోబోని చూసి మిగిలిన యానిమల్స్ అన్నీ ఎలా రియాక్ట్ అయ్యాయి, అండ్ రిటర్న్ ట్రాన్స్మిటర్ ఆన్ చేయాలనుకున్నా చేయలేకపోయినటువంటి రోబో ఎందుకు ఆన్ చేయలేకపోయింది, అండ్ ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయిపోతుంది. బట్ ఎందుకు డిసైడ్ అయిపోతుంది, గూస్లింగ్ అనేటువంటి చిన్న పక్షితోటి చాలా అటాచ్మెంట్ పెంచుకుంటుంది, అది ఎందువల్ల, తర్వాత ఒక రీజన్ వల్ల గూస్లింగ్ రోబోతో మాట్లాడడం మానేస్తుంది. ఇంకా తర్వాత ఎమోషనల్ సీన్స్ అన్నీ ఎలా ఉంటాయి, మళ్ళీ రోబో ఇంకా గూస్లింగ్ పక్షి కలుసుకున్నాయా లేదా, పోనీ ల్యాబ్ వాళ్ళు వచ్చి రోబోని తీసుకెళ్ళిపోయారా లేదా, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఫుల్ మూవీ రివ్యూ చేశాను, లింక్ క్లిక్ చేసి చూడండి.